లేవరా? టైం ఎంత అవుతుంది అనుకుంటున్నావురా? ఎంత 10 అవుతుంది. కాలేజీ టైం అయితే లేదా నీకో? పోతా పోతా. ఫోన్లు చూస్తున్నావు? లేచుడే బెడ్ మీద ఫోన్ చూస్తుడేనా నీకు? ఫోన్ లేచుడే పొద్దుగాల ఫోన్ చూసుడేనా అంటున్నా. ఇంట్లో పని ఉండదా? ఏమైనా హెల్ప్ చేయొచ్చు కదా. పొద్దుగాల లేచి టిఫిన్ కట్టడానికి నాకు ఎంత టైం అవుతుంది తెలుసా నీకు? ఎందుకు చెయ్యవు? నీ ఇష్టం ఏందిరా? నేను మనిషిని కదా, మీకు చేసి పెట్టడానికే ఉన్నాను నేను ఇంట్లో. చెయ్యకు చదువు లేదు. పొద్దుగా ఏం లేదు అని మాట్లాడుతున్నావు ఏంద్రా? చదువు లేదు ఏం లేదు. పొద్దుగా లేచి రెడీ అయి తొందర పోవాలని లేదు కాలేజ్ కి. ఎప్పుడు పోతావు? 12 గంటల పోతావా? అదేనా నీ కాలేజ్ టైమింగ్? ఏమన్నా పొద్దుగా లేచి పోవాలని తెలియదు అంటున్నా. మేమందరం ఎక్కడోళ్ళం అక్కడ రోజు పోతున్నాము. నువ్వు రోజు ఇదే పని చేస్తున్నావు. నువ్వు లేచేదే లేటు, లేవగానే మళ్ళీ ఫోన్ పట్టుకొని చూస్తున్నావు. ఏ ఫోన్ మాట్లాడు? వరుతున్నానా నేను? ఇట్లే నువ్వు మాట్లాడేది నాతో. పొమ్మంటున్నావు కదా నువ్వు నన్ను. మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది ఇందుకే కదా, ఇట్లా మాటలు పడనికేనా నేను? నేను పొద్దు నుంచి రాత్రి దాకా అన్న వీళ్ళకి వేసి పెడతా, నన్నేమో ఇట్లా అంటున్నాడు. అసలు నాకు ఇంట్లో విలువనే లేదు కొంచెం కూడా. మమ్మీదిరా వంశీ, ఏమైందిరా? మమ్మీ ఏడుస్తుంది. ఏమైంది? ఏడుస్తున్నావు? ఏమైంది? ఏడుస్తుంది. లొకేషన్డా ఇదా? నువ్వు ఏమైంది? మమ్మీ ఏడుస్తుంది ఎందుకు? నేనేమన్నా ఏమనలే అనలేదు. పండుకున్న ఫోన్ చూసుకుంటే వస్తున్నా అన్న అంటుంది. మా టైం అవుతుంటుంటే కాలేజీ పోయి చదువుకోవాలని తెలియదు మన. పోతున్నా అన్న నేను. ఏదో ఇట్లా చేస్తూ ఇట్లా అన్నాక అంతే. అదనుకో నువ్వు ఇట్లా అనే అంత పెద్ద అయినావారా నువ్వు? ఏమన్నా నేను? ఏంది చెప్పు. మమ్మీ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చదువుకి పెళ్ళైన బంధంతో నాకు దగ్గరై నాకు తోడుగా ఉండి నా కష్ట సుఖాలలో పాలు పంచుకొని మీరు పిల్లలు అయినాక మీరు పుట్టినాక మిమ్మల్ని చిన్న పంచలి సాది పెద్ద చేసి మీ చదువులు చెప్పించి అన్నీ చెప్పించినాక మీరు మమ్మీని తిట్టేంత పెద్దోళ్ళు అయినారా? మన ఫ్యామిలీ కోసం మమ్మీ జీవితమే త్యాగం చేసింది. మమ్మీని అట్లా అనవచ్చా? నువ్వు పెద్దోడే నువ్వే అట్లా అంటే చిన్నోడిని అనుకుని చిన్నోడు ఎట్లా మాట్లాడతారా? మీరు చిన్న ఉన్న పంచాలి మిమ్మల్ని అమ్మమ్మ ఇంటి దగ్గర వదిలేసి వచ్చి నేను టైంకి ఇంట్లో ఉన్నా లేకున్నా డ్యూటీలో ఉన్నా మీకు ఏ ఆపద వచ్చినా లేకపోతే జ్వరం వచ్చినా లేకపోతే స్కూల్కి రాకపోయినా స్కూల్ ఫీజులు కట్టాలన్నా కాలేజీకి రావాలన్నా కూడా మమ్మీ వస్తుంది కదా, అవునా కదా? ఒకళ్ళు నాకు బాగా లేకపోయినా అటు వాళ్ళ అమ్మలకు ఇబ్బందులు ఉన్నా మీ తాత బాగాలేకపోయినా మీ మామయ్య ప్రాబ్లమ్స్ ఉన్నా ఇలాంటి అన్నిటికీ మమ్మీ కదా అన్నిటికీ సర్దుబాటు చేసుకునేది అడ్జస్ట్మెంట్ చేసుకునేది ప్రతిదా. అలాంటప్పుడు నువ్వు ఇప్పటి నుంచి అట్లా మాట్లాడడం కరెక్టా? ఎందుకన్నా ఇప్పుడు మీకోసం ఇల్లు కట్టించినాం కదా, బయట కిరాయిలు ఉంటాం. మరి అట్లా ఇంట్లో పనులు చేస్తుంది, డ్యూటీకి వెళ్తుంది, మళ్ళీ వచ్చి పనులు చేస్తుంది. మీరు ఏం పనులు చేస్తున్నారా? ఇంత పెద్దగా అయినారు. మమ్మీకి హెల్ప్ చేయాలని తెలియదా? తల్లి అంటే ఏం తెలుసారా నీకు? ప్రతిదానికి అమ్మ లేదు. నువ్వు ఏ పని చేయకపోయినా మమ్మీ ఎడిపోయినావు, మమ్మీ నాకు అది కావాలి, మమ్మీ నాకు ఇది కావాలి, అన్నం పెట్టు, చాయ్ పెట్టు, ఫీజు కట్టు, బస్ పైసలి, ప్రతిదానికి మమ్మీ 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 అంటావు. మరి ఎందుకు అట్లా కోపం చేస్తున్నారా మమ్మీని? ఎవరైనా చిన్న ప్రాబ్లం వచ్చనుకో అప్పుడు ఏమంటారు తెలుసా? నిన్నేమన్నారు? మీ తల్లిదండ్రులు ఎలా పెంచారు, ఎట్లా పద్ధతి పెంచలేదు, సిస్టమేటిక్ లేదు, ప్రవర్తన లేదు, మర్యాద లేదు, ఇట్లా నమ్మి పెంచింది అని తల్లిదండ్రులు మమ్మల్ని అంటారు తెలుసా? అలా కాకుండా బయట ఎవరితో మాట్లాడినా మర్యాదగా మాట్లాడడం నేర్చుకో. ప్రతి ఒక్క ఆడవాళ్ళను కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. నాకంటే తెలివి ఆడవాళ్ళకు 4 ఇంతలు ఎక్కువ ఉంటుంది తెలుసా? ప్రతి దాంట్లో ఇప్పుడు చూడు, మన దేశ రాష్ట్రపతి కూడా ఆడమనే కదా, దేశ ప్రధానులు కూడా ఆడవాళ్ళు ఉన్నారు కదా, రాష్ట్రానికి గవర్నర్లు ఆడవాళ్ళు ఉన్నారు కదా,
అందుకనే వాళ్ళకు మనకంటే తెలివిలు ఎక్కువలే ఉంటాయి. అందరినీ గౌరవించడం నేర్చుకోవాలి. ఇట్లనే ఫస్ట్ మమ్మీని మన ఇంట్లోకి మన ఫ్యామిలీ ఆడవాళ్ళని గౌరవించడం నేర్చుకుంటే బయట కూడా అందరిని కూడా అలాగే మర్యాద మాట్లాడడం, మర్యాద ఇవ్వడము, గౌరవించడం తెలుస్తుంది. అర్థమైందా? మమ్మీకి సారీ సారీ. నేనేం చెప్పినా గానీ మీ మంచి కోసమే కదరా చెప్పేది. నేనేమన్నా నీకు శత్రువు నారా? ఎందుకురా నన్ను ఏడిపించడం? ఓకే. థ్యాంక్ యూ. మీరు ఎన్ని చేసినా గానీ అమ్మ మనసు క్షమిస్తుందిరా. మీకున్నంత కోపము పట్టుదల మాకు ఉండదురా. మీరు ఎన్ని తప్పులు చేసినా క్షమించగలిగేదే అమ్మ. మీరు కూడా జీవితంలో గౌరవించాలి. తల్లిని, భార్యను, చెల్లెని, కూతుర్ని, వీళ్ళను జీవితంలో ఎప్పుడూ కష్టపెట్టకూడదు. వాళ్ళ కంట్లోంచి నీళ్లు రాకుండా చూసుకోవడం నేర్చుకోవాలి. ఈ జనరేషన్ లో ఉన్న పిల్లలందరికీ మనం ఏం చెప్పాలంటే తల్లిని పూజించాలి, భార్యని ప్రేమించాలి, సోదరిని దీవించాలి, మరి ముఖ్యంగా మహిళలందరినీ గౌరవించాలి.